నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన సినిమాల్లో డ్యాన్స్ కానీ ఏదో ఒక వెరైటీ ఉంటుంది. ఒక ఫైట్స్లో కానీ ఆ మాట తీరులో కానీ ఆయన యాక్టింగ్ చేయట్లేదు, ఆయనకి ఏదో సూట్ అయినాయి, ఆయనకి ఏదో సూట్ అవుతాయి అంతే. ఆయన చెయ్యాలనుకుంటే అది కరెక్ట్గా రాదు. అది ఇలాగా అనుకోకుండా చేసేవే కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ చాలా తమాషగా ఉంటాయి, బాగుంటాయి అండ్ న్యాచురల్గా ఉంటారు మనిషి కూడాను. అండ్ మోర్ ఎవర్ గుడ్ మెంటాలిటీ ఉంది ఆయన దగ్గర. నేను అనుకోకుండా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకరోజు పెళ్ళైన కొత్తలో మేకప్ వేసుకుని వెళ్తున్నాను మేకప్ రూమ్ నుంచి. ఆ రోజు నాకు పెద్ద పరిచయం లేదండి అసలు. యాక్చువల్గా నేను ఎప్పుడు చూడలేదు. ఆయన సినిమాల్లో నేను కూడా చేయలేదు. నేను మేము మదర వేషం కానీ నాయనమ్మ వేషం నాకు పడలేదు. చాలా ఫీలింగ్ ఉంది అది నాకు. ఆ రోజు ఆయన మేకప్ రూమ్లో చూస్తున్నారు, నేను వెళ్తున్నాను. అమ్మ అంటూ దగ్గరికి వచ్చి పలకరించి నాకు నమస్కారం పెట్టి, అబ్బా నేను చాలా సంతోషపడ్డాను. అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి బాబు అంత పెద్ద స్టార్ అయినా నౌ హీఈస్ లీడింగ్ హీరో, నన్ను అంత దూరం పలికి ఏంటమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎప్పుడు వచ్చారు హైదరాబాదు, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు. నాకు వన్ సన్ అండి, ఆ అబ్బాయి కూడా హీరోగా చేశాడు. ఆయన పలకరించారు. ఆయన పలకరించి మా బాగున్నానంతా అడిగి ఎవ్రీథింగ్ రామకృష్ణ గారు లేరని మీరే వరీగా ఉండకూడదు, డిప్రెషన్గా ఉండకూడదు, యూ హ్యావ్ టు మళ్ళీ యాక్ట్ చేయండి శుభ్రంగాను, మీరు పెద్ద ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు, అందంగా ఉంటారు, ఇలా అంతా నన్ను మాట్లాడారు. ఆయన నాకు చాలా బలం వచ్చింది అనిపించింది కొంచెం. అంటే అప్పుడు వచ్చిన కొత్తలో నేను హైదరాబాద్ మళ్ళీ నేను వచ్చినాయి మా ఆయన పోయిన తర్వాత వచ్చాను. వచ్చినప్పుడు కనిపించిన వ్యక్తి చాలా అద్భుతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాను. జస్ట్ అంతే, తర్వాత మళ్ళీ నేను ఆయన చూడలేదు, ఎక్కడ సందర్భమే రాలేదు. బట్ వన్స్ చాలా అద్భుతంగా మాట్లాడారు.